నమస్కారాలు. ఎంకే రాము నేను చేసిన తొలి లలిత సంగీత కార్యక్రమం ఎంకే రాము గీతారామం అని ఆయన బుక్ రాశారు. అప్పుడే నాకు పరిచయం. ఆ పాటల ఫుల్ లెంత్ ప్రోగ్రామ్ నేను వినకోటం వెంకటకృష్ణ కలిసి చేశాము. ఆ తర్వాత రాము గారి పాటలు నేను చాలా చేశాను. రేడియోలో, టీవీలో, స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా. ఆయన ఫుల్ రాము రస గీతావళి అని చెప్పి ఎస్ రాజేశ్వరరావు గారు రావడము, ఇవన్నీ నేను చాలా పాటలు చేశాము. నాకు కొంచెం ఇవాళ కార్యక్రమం ఏంటంటే ఏదో కార్యక్రమం ఉంది కదా అని చూసి ఊరికే మామూలుగా మాట్లాడకుండా సుబ్బరామిరెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఏదో ఆయన పెద్ద పెద్ద వాళ్ళందరికీ సన్మానాలు చేస్తూ ఉంటారు, నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి అందరూ. కానీ ఇక్కడ ఇవి చూసుకుంటూ మా పేర్లు కూడా మిస్ అవ్వకుండా కళ్ళజోడు పెట్టుకుని సుబ్బరామిరెడ్డి గారు స్వరకర్తల పేరు, గాయకుల పేర్లు చదవడం నాకు చాలా ఆనందం అనిపించింది. ఏదో సన్మానం చేసి వెళ్ళిపోయారు అనుకోకుండా. అలాగే అందరూ కూడాను మా పట్ల, అంటే స్వరకర్తలు, గాయకులు సినిమా పాటలు పాడుతూ ఉంటారు, అది ఒక ఇది. ఇక్కడ కూడా మాకు ఒక ప్రత్యేకమైన, మాకు అందరికీ ఇంత గౌరవాన్ని ఇచ్చిన సుబ్బరామిరెడ్డి గారికి, ఎంకే రాము గారికి, ఇంతసేపు మీరందరూ ఇంత ఎవరు కదలకుండా ఉందాని నుంచి చూస్తున్నాను, అది అందరూ కదలకుండా మీరంతా వినడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంకా స్వయంగా చాలా ఆనందం ఏంటంటే ఇటీవలే నాకు అభినందన భవానీ గారు అక్కడ త్యాగరాజ గాన సభలో సన్మానం చేశారు. అప్పుడు నా దగ్గర పాడిన నా గాయని వాళ్ళందరూ, శిష్యులందరూ, వీళ్ళంతాను అందరూ ఉన్నారు. నా పక్కన వాళ్ళందరూ కూర్చున్నారు నాకు సన్మానం అప్పుడు. నేను అప్పుడే చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు ఇవాళ వాళ్ళకి నాకు అందరికి కలిపి సన్మానం చేస్తుంటే నాకు మహదానందంగా ఉంది. ఇది నాకు చాలా చాలా ఆనందం. దీనికి కారణభూతులైన అందరికీ. తర్వాత చాలా నేను నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు ఎప్పుడు నేను మోహన్ దాస్ గారికి సన్మానం చేసినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేతే మోహన్ దాస్ గారికి సన్మానం చేశాను. అప్పుడు ఆయన్ని కలిశాను. మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నాను ఆయన్ని. అందరికీ ఒకసారి నమస్కారం.